ఒకటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, ఈరోజు ఈ బందిపోటులు దొంగ మాదిరి ఈ బందిపోటుల నాయకుడు వీళ్ళందరూ ఎలా ఉంటారో అలాగా ప్రవర్తిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నీకు ప్రభుత్వం అనేది ఉందా? అసలు నువ్వు చూస్తూ ఉండవా? నీ ఇంటెలిజెన్స్ ఏమైంది? లేకపోతే ఈ జిల్లాలో ఉండే మిగతా ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే మంత్రులు కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు నీకు చెప్పలేదా చంద్రబాబు నాయుడు గారు? లేకపోతే వారు చెప్తా ఉన్నట్టుగా నీకు అన్నీ తెలిసే నువ్వు ఒకటి నటిస్తూ ఉండవా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. నువ్వేమో చెప్తావు కలెక్టర్ల మీటింగులో, ఎస్పీల మీటింగులో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, గట్టిగా మీరు ప్రవర్తించండి అని చెప్తావు. ఇంకా కూడా మీరు ఎక్కడ చూసినా మీటింగులు, బహిరంగ మీటింగులో చెప్తావు. ఎవరైనా కానీ లా అండ్ ఆర్డర్కు ప్రాబ్లం అనేది కలిగిస్తే, విఘాతం కలిగిస్తే తోలు తీస్తా, తప్పెట్లు కొడతా అని చెప్తావే చంద్రబాబు నాయుడు. 19 నెలలైందే ఇక్కడ మీరు ముఖ్యంగా శాసనసభ్యుడు, స్థానిక శాసనసభ్యుడు వాళ్ళ బంధువులు అశోక్ కావచ్చు, స్వరూప్ కావచ్చు, లేకపోతే గంగారాములో రాములో కలుసుకొని ఇంత దౌర్జన్యంగా చేస్తూ ఉంటే కడకి ఎవరో బెంగళూరు పోయేవాళ్ళు, హైదరాబాద్కు పోయేవాళ్ళు కూడా రవి పెట్రోల్ బంక్ దగ్గర కావచ్చు, ఇట్లా బైపాస్ రోడ్లో కానీ లేకపోతే ఎన్హెచ్ రోడ్లో కూడా కార్లు నిలబెట్టి దోపిడీ చేస్తాన్నా కూడా ఇక్కడ అడిగేవాళ్ళే లేరు. ఎస్పీలకు చెప్పినా కూడా స్పందించేవాడే లేడు. కాబట్టి ఇంత యథేచ్ఛగా జరుగుతూ ఉంది.